నుంచి నాగేందర్ గౌడ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అందరికి. ముందుగా బీఆర్ఎస్ సభ్యుల దగ్గరికి వెళ్దాం. నాగేందర్ గారు మీరు ధరణి అనే పేరు మీద చేసినటువంటి అక్రమాలన్నింటినీ మేము ఇప్పుడు సవరించబోతున్నాం అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాలు. మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు భూభారతి ఏదైతే తీసుకురావడం జరిగిందో, ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకు అందరికీ, మీకు ఛానల్ కు నమస్కారము. అయితే భూభారతి ఏదైతే తీసుకురావడం జరుగుతుందో, అంటే నా అభిప్రాయంగా నేనేమంటున్నా అంటే, ఏదైనా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక వ్యవస్థను కూడా మార్చడం అనేది అంత కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. రెండవది ఏమంటున్నా నేనంటే, ధరణిలో లోపాలు ఉన్నాయి, ధరణిలో ఎక్కువ మొత్తం లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిచేసి దాన్ని ఆ సిస్టాన్ని కంటిన్యూ చేస్తే బాగుండేది అనేది ఒక అభిప్రాయం. కానీ కాకపోతే ప్రభుత్వం ఆలోచన ఆ విధంగా లేదు. ధరణి అనేది లేకుంటే అంతర్గతంగా ఏంటి అంటే, కేసీఆర్ గారు చేసిన దాన్ని ఆయన నామరూపాలు లేకుండా చేయాలనే ఆలోచనతోని ఉన్నట్లు ముఖ్యమంత్రి గారు ఎన్నో ప్రసంగాల్లో చెప్పింది. కాబట్టి సరే, అవన్నీ రాజకీయాలు అట్లా ఉన్నా కూడా భూభారతి అనేది ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. దీంట్లో ఏమంటున్నారు అంటే, ప్రథమంగా ఇప్పుడు ధరణిలో చూస్తే మనకు ఎట్ ఏ టైం మనకు ఎంఆర్ఓ ఆఫీసులకు పోయినామంటే, ఒక స్లాట్ బుక్ అయిపోయితే స్లాట్ బుక్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ తోని అన్ని కూడా సత్వరమే పాస్బుక్ వచ్చే పరిస్థితి ఉంటుండే. మనకు మోడల్ పాస్బుక్ తర్వాత ఇంటికి వస్తుండే. కానీ కాకపోతే మళ్ళీ గతంలో ఉన్నట్లు ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీసులకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ తీసుకొని ఆ డాక్యుమెంట్ తోని మళ్ళా మొటేషన్ కు అప్లై చేసిన తర్వాత మొటేషన్ కొరకు పైరవీ చేసే సిస్టమ్ లేకుండా మధ్య దళారీ వ్యవస్థ, రెవెన్యూలో బాగా దళారీ వ్యవస్థ ఉంటుండే గతం నుంచి కూడా. ఆ దళారీ వ్యవస్థనే అంతమొందించాలనే ఉద్దేశంతోనే ఈ ధరణి అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో మీరు అన్నట్లు టెక్నికల్ గా, అంటే అప్పుడే వచ్చిన ఇది కాబట్టి టెక్నికల్ గా చాలా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఏర్పడ్డదాన్ని అంచెలంచెలుగా. అంటే నేను ఒక్కటేమంటున్నా అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ధరణి లోపల ఏదైతే మనకు సర్వే నంబర్ లో ఒక 100 మంది పట్టేదారులు ఉంటే, ఆ సర్వే నంబర్ లో ఒక 2 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది అంటే దాన్ని ప్రోబిటేర్ లో పెడితే ఈ 100 మందిది కూడా ప్రోబిటేర్ లో పెట్టిన పరిస్థితి ఒకటి చూసినాం. అట్లనే ఎక్కడనన్నా కేసులు పడ్డట్లయితే, రెవెన్యూ కేసులు ఏదన్నా గిట్ట పడ్డట్లయితే, ఆ సర్వే నంబర్ లో ఉన్న రైతులందరినీ కూడా వాళ్ళకు ఫర్దర్ ఏది కాకుండా ప్రోబిటేర్ లో ఉన్న పరిస్థితి ఉంటే, రాను క్రమేణా వాటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. కేసున్నా కూడా వేరే వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కాదు, వీళ్ళతోనే అవుతుంది. అదే విధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా, భూదాన్ భూమి ఉన్నా, లేకపోతే వక్ బోర్డు భూమి ఉన్నా, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ వక్ బోర్డుకు ఉన్న దానికే వర్తిస్తుంది అంత ఏరికే, కానీ మొత్తం ఆ సర్వే నంబర్లు ఉన్న కాదు అని చెప్పి సరి చేయడం జరిగింది. అంటే అంచెలంచెలుగా సరి చేసుకుంటూ పోయి దాన్ని ధరణిని కూడా ఆ విధంగా గత ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే భూభారత్ తీసుకురావడం జరిగింది, భూభారత్లో నేను ఒక్కటి ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కటి ఏంటంటే, మొత్తాన సర్వే చేసి హద్దులు కూడా ఫిక్స్ చేసి మ్యాపింగ్ చేసిన తర్వాత ఆ మ్యాప్ తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే మాట చెప్తున్నాం. ఈ రోజు ప్రజెంట్ ఉన్న పొజిషన్ ఏంటి అంటే, ఎక్కడైతే గవర్నమెంట్ తోని సర్వే చేసుకోవాలని చెప్పి ఆన్లైన్ లో పోయి అప్లికేషన్స్ పెట్టుకున్నాక, ఆ అప్లికేషన్స్ 1000 కొలది ఈ రోజు కూడా మండల ఆఫీసులో పెండింగ్ ఉన్నది. వాటిని పరిష్కారం చేయడానికి సర్వేలు సరిపోతలేరు. ఒక్క అప్లికేషన్ పెట్టి సర్వే చేసుకున్నాలి అనుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే తప్ప వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అనామతం అయితే వాళ్ళు వచ్చేది లేదు. వాళ్ళని ఇంకా పైరవి చేయాల్సిందే, ఏదో ఒకటి చేసుకున్నాల్సిందే, మధ్యవర్తిని పట్టుకునాల్సిందే, లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిందే. లేకపోతే సర్వేర్ వచ్చి వాళ్ళంతా వాళ్ళు చేస్తున్న పరిస్థితి ప్రజెంట్ ఉన్న పొజిషన్ లో కూడా లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే, ప్రతి రిజిస్ట్రేషన్ కన్నా ముందే సర్వే చేపిస్తాము, బౌండరీస్ ఫిక్స్ చేస్తాము, బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాతనే ఆ మ్యాపింగ్ చేసి ఆ మ్యాప్ తీసుకొని పోయి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, రైతులు ఎవరైనా భూమిని అమ్ముకున్నప్పుడు
వాళ్లకు అత్యవసరం అయితే తప్ప భూమి అమ్మరు. ఏ రైతు కూడా భూమి అమ్మరు. బిడ్డ పెళ్లి ఉంటేనో, లేకుంటే ఇంకేమన్నా అప్పుల బాధ ఉంటేనో, లేకుంటే ఇంకేదన్నా ఉంటేనో భూమి అమ్ముతారు. అవినాష్ గారు, మన పరిస్థితి అయితే అట్లాంటి అర్జెన్సీకి ఇది ఉపయోగపడుతుందా అనేది ఒకటి, ఇంతమంది సర్వేర్లను ఎక్కడికి వెళ్ళి తెస్తారు అనేది ఒకటి. రెండోది దీంట్లో ఇంకోటి ఏమంటున్నారంటే గ్రామ పరిపాలన వ్యవస్థ అంటే రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తాము అని చెప్తా ఉన్నారు. అంటే ఇట్లనే రాను వెంకట రాజ్యం పటేల్ పట్వారీలను తీసుకొచ్చి భూతగాదాలు పెట్టి, ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక దగ్గర చర్చలో నేను పాల్గొన్నా. అంటే ఏంటి అంటే కబ్జా కాలమే లేదు ధరణిలో అంటున్నారు. అంటే కబ్జా కాలంతోని కూడా ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. కబ్జా కాలం ఉండొద్దు అనే నా అభిప్రాయం కాదు, కానీ కబ్జా కాలం లేకపోవడంతో ఒకరి భూమి ఒకరు, అంటే భూమిని సర్వే చేసేటప్పుడు ఏ పంట వేసినావు, ఎవరు కబ్జాలు ఉన్నారు అని చెప్పి సర్వే చేస్తున్నప్పుడు లోపభూయిష్టంగా, అంటే స్టాప్ ఉండి లేక అక్కడ ఉన్న పట్వారీలు రాయక ఒకరి భూమి ఒకరి పేరు మీద రాస్తే శాశ్వతంగా పరిష్కారం కాని సమస్యలు ఉత్పన్నమైన పరిస్థితులు చూసినాం. ఎన్నో కేసులైన క్రిమినల్ కేసులైన పరిస్థితులు చూసినాం. ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు చూసినాం. గతంలో చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, అంటే ముందు పరిపాలన చేసినప్పుడు ఏదైతే పన్ను సిస్టమ్ ఉండేదో, భూమి భగవంతుడు ఇచ్చిన ప్రకృతి ఇచ్చిన భూమి మీద కూడా పన్ను వసూలు చేయడము, ఆ పన్ను ఇవ్వలేనుకుంటే కూడా భూములను గుంజుకున్న పరిస్థితి చూసినాం. అంటే ఈ వ్యవస్థల ద్వారా ఒకవేళ రెవెన్యూ వ్యవస్థ గిట పటిష్టంగా లేకుంటే, రెవెన్యూ వ్యవస్థ గిట సాధారణమైన వ్యక్తులకు అందుబాటులో లేకుంటే లేని పరిణామాలు రావడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ వ్యవస్థను మార్చడం జరిగింది. కాబట్టి మళ్ళా వ్యవస్థతోని కూడా జాప్యం జరుగుతుందేమో అనేది నా అనుమానం. ఎందుకంటే మళ్ళా ఇంకోటి సరిచేయడం పెట్టుకుంటే వీళ్ళు ఇప్పటికే 1.5 year అయింది. ఇంకా మిగిలిన 3.5 ఏళ్లల్లా ఎంత మేరకు వీళ్ళు సరి చేయగలుగుతారు, మళ్ళా రైతులే బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది నా అభిప్రాయము అవినాష్.